ఇరాన్ కి సంబంధించి సుప్రీం లీడర్ అయితుల్లా ఖమేని ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన స్థానంలో వాళ్ళ కొడుకు అజ్తాబీ ఖమేని వస్తున్నాడు. అలాగే ఇండియాకు కూడా సుప్రీం లీడర్ కొత్తగా వచ్చాడా? అతని పేరు డొనాల్డ్ ట్రంప్. అతను చెప్పినట్టు మన మోడీ వింటున్నాడా? సో ఇండియాని ఇప్పుడు కమాండ్ చేస్తుండేది మోడీ కాదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాదు, ట్రంపే చెప్తున్నాడు. ట్రంప్ ఏం చెప్తే అది ఇండియా ఫాలో కావాల్సిందే అని అంటున్నారు. అలాగే సెటైరికల్ గా ట్రంప్ కి కంగ్రాచ్యులేషన్స్, మన మోడీకి కంగ్రాచ్యులేషన్స్ మోడీ, నువ్వు 30 రోజులు వెసులుబాటు సాధించావు, గ్రేట్ అచీవ్మెంట్ యార్ అని వీళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు. సో ఎందుకు ఈ స్థాయిలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోడీ ఇమేజ్ ఇంత దెబ్బతినడం ఎప్పుడు చూడలేదు మనం. ఈ యుద్ధంతో పాకిస్తాన్ ఇండియా యుద్ధం అప్పుడే మోడీ ఇమేజ్ దెబ్బతినింది. ఎందుకంటే మధ్యలో ట్రంప్ వచ్చి యుద్ధం ఆగిపోయిందని చెప్పాడు. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే యుద్ధం ఆగిపోయిందని ఇండియా గవర్నమెంట్ చెప్పాలి, లేదా పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పాలి. ఈ రెండు కదా కొట్లాడుకుంటున్నాయి. ట్రంప్ చెప్తే ఎవరు నమ్మలేదు, వీడేదో పిచ్చిగా వాగుతున్నారు అనుకున్నారు. కానీ అదే నిజమైంది. పైగా నేనే ఆపేశానని అతను ఒక 100 సార్లు చెప్పుంటాడు. దాన్ని ఎవరు కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఖండించలేదు. అధికారులు ఖండించారు తప్ప గవర్నమెంట్ వైపు నుంచి కానీ మోడీ వైపు నుంచి కానీ ఖండించలేదు. కాంగ్రెస్ లో ఎవడన్నా చిన్న నాయకుడు మాట్లాడితే కూడా మోడీ మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళందరూ విరుచుకుపడతారు ఇక్కడ. అలాంటిది ఒక దేశానికి ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, దేశ సావర్నిటీకి సంబంధించిన విషయాన్ని ట్రంప్ పదే నేనే ఆపాను అంటుంటే, అంటే ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారు, ట్రంప్ చెప్తే యుద్ధం చేస్తారా అన్నట్టుగా అయిపోయింది. అక్కడి నుంచి మోడీ ప్రతిష్ట మసకబారుడు మొదలుపెట్టింది. దాని తర్వాత టారిఫ్స్ విషయంలో కూడా మొన్నటి వరకు ఇండియా నుంచి అమెరికా వెళ్ళి ఎక్స్పోర్ట్స్ మీద 3 నుంచి 4% టారిఫ్స్ మాత్రం ఉండేది. అది ఇప్పుడు 18% అయిపోయింది. అట్లాగే అమెరికా నుంచి ఇండియాకి వస్తున్న గూడ్స్ మీద 100-120% కూడా టారిఫ్ ఉండేది. యావరేజ్లో 60-70% ఉంటే ఇవాళ 0 అయిపోయింది. అట్లాగే కొన్ని భద్రతలు ఉండేవి రైతులకి, తర్వాత డైరీ ప్రోడక్ట్స్కి, తర్వాత అక్వా ప్రోడక్ట్స్, ఇలాంటి సెక్టర్స్కి కొంత మన వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకున్నారు. దానంతా కూడా ట్రంప్కి ఇప్పుడు దారాదత్తం చేసేసాడు కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ తో అని విమర్శలు మోడీ మీద వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా అటాక్ చేయడానికి ముందుగా జస్ట్ 48 గంటల ముందుగా ట్రంప్ వెళ్ళి ఆయనతో రాసుకొని పూసుకొని పబ్లిసిటీ స్టిల్స్ ఇచ్చి వీడియోలు చేసి ఇవన్నీ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి యుద్ధం చేయబోతున్నారని తెలిసి వాళ్ళు పిలిచారు. మరి ఇండియాకి తెలియదా వీళ్ళు చేయబోతున్నారని? తెలియకుండా కూడా ఉండొచ్చు. కానీ తెలియకుండా ఉంటే మన ఇంటెలిజెన్స్ ఏంటి? ఒక దేశానికి వెళ్తున్నాం, ఆ దేశం ఇంకొక దేశం మీద యుద్ధం చేయబోతుందా లేదా కూడా తెలియకుండా వెళ్తాడా మన ప్రధానమంత్రి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. రెండోది, ఇప్పుడు ఈ స్థాయిలో వెళ్ళి అంత ఇది చేయాల్సిన అవసరం లేదు ఇజ్రాయెల్తో. సో మనం ఇజ్రాయెల్కి సరెండర్ అవ్వాలన్నంత పరిస్థితి ఏం లేదు. ఇజ్రాయెల్ అనేది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం అది. సో ఆ దేశం వల్ల మనకు హెల్ప్ ఉండొచ్చేమో కానీ మన దేశం వల్లనే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ ఉంది. ఇజ్రాయెల్ పైగా నెతన్యాహు ఒక వార్ క్రిమినల్, అతన్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వార్ క్రిమినల్ గా డిక్లేర్ చేసింది. 70,000 మంది ని చంపిన వ్యక్తి అతను. అందులో 25,000 మంది పిల్లలు ఉన్నారు. ఒక మారణ హోమం సృష్టించిన వ్యక్తిని అలాగంతా అక్ చేసుకొని అలాగంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు అవసరం ఉంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం తర్వాత మనకి ఖమేనీని చంపేస్తే ఖండించలేదు, కనీసం ఒక మానవతా సాయం ఇది కూడా మాట్లాడలేదు. ఒక దేశ అధ్యక్షుడిని అతి దారుణంగా వాళ్ళ దేశంలోకి వెళ్ళి అతనేం యుద్ధంలో చనిపోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీసులో అతను సమావేశం అవుతుంటే అలాగా చంపితే రేపు అది మనకు జరగదా? మన పార్లమెంట్ మీద దాడి జరిగితేనే మనం ఎలా స్పందించాము? అలాంటిది ఒక ఖండన లేదు. పైగా ఇరాన్ షిప్ మన అతిథి, అది మనం పిలిస్తే వచ్చారు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అమెరికా వచ్చి ఇండియన్ ఓషన్స్ లో చంపితే మనమేమి చేయలేని పరిస్థితి. అది ఓకే, కనీసం ఒక సానుభూతితో వాళ్ళతో మాట్లాడడం, ఇరాన్ వాళ్ళకి సానుభూతి తెలియజేయడం అవి కూడా చేయలేదు. విమర్శలు వచ్చిన తర్వాత మన విక్రమ్ మిశ్రీ వెళ్ళి మన దేశంలో ఉండే ఇరాన్ అంబాసిడర్లు వెళ్ళి కండోలెన్స్ రిజిస్టర్లో సంతకం చేశాడు. తర్వాత జయశంకర్ వెళ్ళి కలిశాడు. విమర్శలు వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత జరిగిన సంఘటన 4 రోజుల తర్వాత
మన నేవీ కూడా స్పందించింది, మేము కూడా ట్రై చేసాం, అది ఇది అని చెప్పుకునింది. కానీ ఎక్కడ అసలు అమెరికా అటాక్ చేశారని కానీ అమెరికా చంపారని కానీ ఎక్కడ కూడా ఒక ముక్క మాట్లాడలేదు. అంటే ఇంతగా సరెండర్ అయిపోవాల్సిన అవసరం ఉందా, దీనివల్ల ఏంటి లాభం అనేది ఒకటి. ఇప్పుడేంటి, ఆయిల్ మనకేంటంటే హార్మూజ్ జలసంధి ఇరాన్ దగ్గర ఉంటుంది. ఈ హార్మూజ్ జలసంధి నుంచి ప్రపంచంలో ట్రావెల్ అయ్యే 20% ఆయిల్, మొత్తంలో 20% ఆయిల్ ఈ హార్మూజ్ జలసంధి నుంచి వస్తుంది. ఒక 20 నుంచి 25% ఎల్ఎన్జి, లిక్విడ్ నేచురల్